వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా దగ్గర ఒక ఒక గొప్ప క్వాలిటీ ఒకటి ఉందండి. ఏంటంటే మనం గతంలో చదివాం, ఒక పంతులు గారు మేకపిల్లని ఎక్కించుకుని భుజాల మీద ఎక్కించుకుని వెళ్తా ఉంటే కొంచెం దూరం వెళ్ళక ఒకటి అన్నాడట, ఏంటంటే పంతులు గారు కుక్కనట్టుకు వెళ్తున్నారు అని. ఇదేంటి ఇది కుక్క కాదయ్యా మేక అని చెప్పి మరి కొద్ది దూరం వెళ్తే మరొకడు అన్నాడట. అలా మొత్తం నలుగురు అనేటప్పటికి అది నిజంగా కుక్క పిల్లేమో అనుకుని ఆ మేకపిల్లని వదిలేసి వెళ్ళిపోయారట పంతులు గారు. ఇంతకీ నలుగురు కూడా దొంగలు, నలుగురు ఒకటే. వీళ్ళందరూ కలిసి ఆ మేకపిల్లని పట్టుకెళ్ళి చక్కగా బిర్యానీ వండుకుని తినేశారు. సేమ్ వైఎస్ఆర్సీపీ స్ట్రాటజీ కూడా అదే. వాళ్ళందరూ గ్రూప్గా ఏకమవుతారు, అబద్ధాన్ని చాలా బలంగా తీసుకెళ్తారు ముందుకి. ఎవడైనా సరే నిజం చెప్పడానికి కూడా భయపడే పరిస్థితి కల్పిస్తారు. అందులో భాగంగానే ఇప్పుడు ప్రవీణ్ గారి యాక్సిడెంట్ని హత్య 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 అని చెప్పి బయట తీసుకెళ్ళడం, ఎవడన్నా ఇది హత్య కాదు బాబు యాక్సిడెంట్ అని చెప్తే వాడి మీద మోకమ్మడి దాడి, దారుణమైన శాపనార్థాలు బేపచ్చం చేస్తున్నారండి. అయితే వాళ్ళ దగ్గర ఆ క్వాలిటీ ఉంది. ఈ రోజున హర్ష్ కుమార్ గారు ఆయన స్టార్టింగ్ నుంచి కూడా ఇది హత్య నా దగ్గర ఆధారాలు ఒకసారి లేవని ఒకసారి అలాగని ఇలాగని ఏదో మభ్య పెడుతున్నాడు. వెళ్ళిన మొదటి రోజే రాయేష్ మహాసేన కొట్టి తరిమేపోయారని నన్ను బ్యాట్ చేశాడు. అక్కడ కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పాస్టర్లు ఎవరైతే ఉన్నారో రాజేష్ వచ్చి ఆ కుటుంబాన్ని బెదిరించడానికి క్రియేట్ చేశారు. ఓకే, నేను యాక్సిడెంట్ అని చెప్తే జనంలోకి బలంగా వెళ్ళిపోతుంది కాబట్టి నన్ను అక్కడికి వెళ్ళనివ్వకుండా నాకు బౌండరీ క్రియేట్ చేశారని అర్థమైంది. చాలా మందితో శాపనార్థాలు పెట్టించారు. ఇదే హర్ష్ కుమార్ గారు గవర్నమెంట్ మీద మాట్లాడుతుంటే ఓకే, ఆయన కాంగ్రెస్ పార్టీ లీడర్ కాబట్టి గవర్నమెంట్ విమర్శిస్తాడు, ఇది రాజకీయ సహజం అనుకున్నాను. ఆ తర్వాత ఆయన ఆర్ఎస్ఎస్ వాళ్ళు అన్నప్పుడు ఎస్ ఆయన కాంగ్రెస్కి ఆర్ఎస్ఎస్కి పడదు కాబట్టి ఎస్ ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీద అనుమానం వ్యక్తం చేశాడు అనుకున్నాను. ఆయన బాధలు ఆయన పడుతున్నాడు, ఆయన తాపత్రయం ఏదో ఆయన పడుతున్నాడు అనుకున్నాను. కానీ నిన్నటికి ఆయన శృతి మించిపోయాడండి. శృతి మించిపోయి ఆయన ఎక్కడైతే చనిపోయాడు అక్కడికి కొవ్వొత్తుల ర్యాలీ అంటే. ఏమంటే కొవ్వొత్తుల ర్యాలీ ఎప్పుడన్నా సరే చనిపోయిన దగ్గరికి వెళ్తామా లేకపోతే సమ్మతి దగ్గరికి వెళ్తామా? క్రియేట్ చేశాడు. క్రిస్టియన్స్ని మొత్తం అందరూ ఆడు తీసుకెళ్ళి రెచ్చగొట్టాడు. ఇప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ ఏట్రా క్రిస్టియన్స్కి ఎంత చెప్పినా అర్థం అవుదా? ఇలా బుర్ర పని చేస్తున్నా లేదు వీళ్ళకి అసలు. ఇన్ని ఆధారాలు చూపించినా సరే ఇలా చేస్తున్నారు అంటే వీళ్ళందరూ వైసీపీ వాళ్ళ ఉంది, క్రిస్టియన్స్ అందరినీ వైసీపీ వాళ్ళుగా పరిగణించండి అని ఇప్పుడు గవర్నమెంట్ అపార్థం చేసుకోవాలా? ఇవన్నీ చూసాక ఇప్పటిదాకా నేను పట్టించుకోలేదు కానండి, ఇక ఇక్కడ తప్పదనిపించిందండి. ఇప్పుడు ఈ హర్ష్ కుమార్ గారికి సంబంధించిన ఒక ఆడియో లీక్ ఈ రోజున మీ ముందు పెట్టబోతున్నాను. అన్ని ప్రశ్నలకి సమాధానం వచ్చేది. అయినా వైసీపీ వాళ్ళు దీన్ని నమ్మనట్టు ట్యాగ్ చేస్తారు, దీన్ని మళ్ళీ యథాతథంగా ప్రాపగండ చేస్తుంది సోషల్ మీడియా, అది వేరే విషయం అనుకోండి. అయితే వాస్తవాన్ని సూటిగా సుత్తి లేకుండా మేము ముందు తీసుకొచ్చేస్తానంటే హర్ష్ కుమార్ గారు అసలు ఆయన అనేవారు అంతకుముందు గవర్నమెంట్ బ్లాక్మెయిల్ చేస్తాడు లేకపోతే ఇంకోటి ఏది చేస్తాడని నేను నమ్మలేదండి. కానీ ఇక్కడ చూసిన తర్వాత హర్ష్ కుమార్ గారు చేసే ఈ పని ఏదైతే ఉందో అటు మాలల్ని ఇటు క్రిస్టియన్స్ని యాంటీ గవర్నమెంట్, యాంటీ హిందూ, యాంటీ ముస్లిం చేస్తున్నాడు. ఆయన తెలిసి చేస్తున్నాడా నాకు తెలియదు కానండి. మొత్తం ఒక సమాజం మొత్తాన్ని ద్రోహులుగా దుర్మార్గులుగా చిత్రీకరించేస్తున్నాడు. నిన్న ఈయన ఏదో అరెస్ట్ చేశారట పోలీసులు. ముందస్తు అరెస్ట్ చేస్తారు కదా, అక్కడికి వెళ్తున్నావు బాబు, నువ్వు వెళ్ళి అక్కడ జనాలు రెచ్చగొడితే అది అసలు NH5 అది, అక్కడ ట్రాఫిక్ గట్ట అంతరాయం కలిగిందంటే తలపోటు, సరే మిమ్మల్ని ముందస్తు చేస్తున్నాం మీరు చేసుకోండి, మిగతా వాళ్ళందరినీ అందరికీ పర్మిషన్ ఇచ్చారు, అందరూ చేసుకున్నారు. అయితే ఈయన్ని ముందస్తు అరెస్ట్ చేసిన కారణంగా రిలీజ్ చేసిన తర్వాత ఈయన మాట్లాడిన మాటలో అంటే ఎస్పీ గారిని ఐజీ గారిని గాడు ఎదవలో అనాల్సినంత అవసరం, అది కూడా ఈయన మాల నాయకుడిగా లేదా ఒక క్రిస్టియన్ లీడర్గా లేదా ఒక దళిత నాయకుడిగా వాళ్ళ పోలీసు అధికారులను తిడతా ఉంటే పోలీసు వాళ్ళు అందరూ ఎవరిని తప్పబడతారండి? ఆ జాతిని కదా. అతను వెనకాల నేను పలానా కులానికి నాయకుడిని, పలానా మతానికి నాయకుడికి వచ్చానని ఇతను ఎలా నోరు పారేసుకుంటూ ఉంటే ఆ వెనకాతలో ఉన్న ఆ కులాన్ని ఆ మతాన్ని చిన్నచూపు చూడరా పోలీసు కానీ, ప్రభుత్వం కానీ, లేకపోతే ఇతర సమాజం కానీ? అంతలా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ముందస్తు అరెస్ట్ అనేది ఎక్కడన్నా ఉండేది? వేళ ఏమైనా కొత్త ఎప్పుడు జరిగింది? వేళ జరిగిందా? చంద్రబాబు నాయుడు గారి బర్త్డే, ఆయన మన సీఎం గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అంత పర్సనల్గా అటాక్ చేయాల్సిన అవసరం ఏంటి ఇతనికి? ఇప్పుడు నీకు ఒకవేళ అది హత్య అని అనుమానం ఉంది, ఎంక్వైరీ చేయమన్నావు, లేదా నువ్వు రీపోస్ట్ మార్టం అడిగావు, లేదా నువ్వు ఇంకో చోటుకి ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళానన్నావు, లేదా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తానన్నావు, ఏదో చెయ్యి, మేము కూడా సహకరిస్తామని చెప్పాం. చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్గా అటాక్ చేయడం ద్వారా ఇదిగో ఈ క్రిస్టియన్స్ లేకపోతే ఈ మాలోళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు నీకు వ్యతిరేకం అని ఆయన దృష్టిలో నువ్వు నాటేస్తున్నావు కదా. నీ వెనకాతల ఏ వర్గం అయితే ఉందో నువ్వు చెప్పుకున్నావో ఆ వర్గాన్ని బలి చేస్తున్నావు కదా. అని చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేశారయ్యా? బర్త్డే పూట ఒరే చంద్రబాబు అట ఒరే ఏమన్నా అంత దారుణంగా ఇప్పుడు ఇతను ఎలా మాట్లాడుతున్నాడా? ఇతను తెలుసా యాక్సిడెంట్ అని, ఇతను తెలుసా తను డ్రంక్ అండ్ డ్రైవ్ అని తెలిసి కూడా ఇంత ఎలా క్రియేట్ చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? ఆధారం నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి.
అతను తెలుసు అది యాక్సిడెంట్ అని. ఆధారం ఇప్పుడు చూపించేస్తాను, ఒక 2 నిమిషాలు మీ ముందు ఉంటుంది. తెలిసి కూడా ఒక ముఖ్యమంత్రి మీద, ఒక క్రిస్టియన్ని, ఒక ఫాదర్ని నువ్వే చంపించావు ముఖ్యమంత్రి అని చెప్పి మాట్లాడుతున్నాడంటే ఎంత దిగజారాలండి దీనికి. నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను ఇన్ని రోజులని. అందరూ వద్దురాయుషు ఆ కులానికి మతానికి వ్యతిరేకం చేస్తున్నారు, నిన్ను అందరిలోని బ్యాడ్ చేస్తున్నారు, అది యాక్సిడెంట్ అని నువ్వు నొద్దని చెప్పినా సరే నిన్ను బ్యాడ్ చేస్తున్నారు కొంతమంది ఎదవలు అన్నప్పుడు, ఆ ఎదవల నోట్లో నేను నోరేయడం ఎందుకులని కాస్త ఆగాను. కానీ బర్త్డే పూట నీ వయసుకి, హర్ష్ కుమార్ గారు, నీ వయసుకి, నీ అనుభవానికి హ్యాపీ బర్త్డే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే హ్యాపీ బర్త్డే సీఎం గారు అని పెట్టాలి. అది వదిలేసి లేని ఒక అబాండాన్ని వేస్తూ నీచంగా కించపరిచి మాట్లాడుతావు అంటే ఏమనాలా నిన్ను? అది నీ ఒక్కడితో పోద్దా? ముసలాడు ఆయన మాట్లాడాల్సిన మాట్లాడి నేను అంతకన్నా మాట్లాడగలను, కానీ ఇంకా ఆలోచిస్తున్నాను. నీ వయసుకి నేను ఇంకా గౌరవిస్తున్నాను హర్ష్ కుమార్ గారు. ఇప్పుడు నువ్వు ఒక పార్టీని వెనకేసుకొస్తూ ఓ పార్టీని పెట్టుకుని ఇంకో పార్టీని అటాక్ చేస్తున్నావు, రాజకీయాలు చేస్తున్నావు. మరి అవతల పార్టీలో ఉన్న వాళ్ళు, అవతల పార్టీ అధికార ప్రతినిధులు నిన్ను అటాక్ చేస్తారు కదా. నువ్వేం దిగొచ్చేవాడు పైనుంచి? నీకేమన్నా 4 ఉన్నాయేటి కొమ్ములు? ఇలా అంటుంటా కులానికి మాట్లాడుతున్నాడు. కులం వెనకాతలు ఉన్న వాళ్ళు వెనకాల అలాగే ఉన్నారు. అంటే మీరు కులం మూసుకేసుకుని మీరు ఇంకో పార్టీకి మేలు చేయడానికి మీరు ఏదైనా చేసుకెళ్ళిపోతారు. మేము మాత్రం నోరు మూసుకుని ఊరుకున్నాను రావు ఇప్పుడు దాకా. అంటే చంద్రబాబు నాయుడు గారు, క్రిస్టియన్స్ అందరూ వైసీపీ కాదండి, క్రిస్టియన్స్ కూడా టీడీపీలో ఉన్నారండి. మాలలు ఏమి తెలుగుదేశానికి వ్యతిరేకం కాదండి. మాలలు కూడా ఇదిగో పలానా మాల సమ్మేళనం ద్వారా ఇంతమంది ఉన్నామండి. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఈ వర్గాలకి న్యాయం చేయండి, ఈ వర్గాలకి ఏదైనా అన్యాయం జరిగినా మమ్మల్ని శత్రువులుగా చూడకండి అని ఓ పక్కన మేము చేసే కమ్యూనికేషన్ మేము చేస్తున్నాం. ఇలాంటి వాడు వచ్చి మొత్తం నాశనం చేసి పాడుతున్నాడు. నోటికి ఏదో వస్తే అది వాగుతున్నారు. ఓ 4 పెగ్గలు వేసుకోవడం, ప్రెస్ మీట్ పెట్టడం, 4 పెగ్గలు వేసుకోవడం, సీఎం గారిని తిట్టడం, లోకేష్ గారిని తిట్టడం, మరొకరిని తిట్టడం. ఏంటనే ఇదే? మిగతా కులమందరూ నోరు మూసుకుని ఊరుకుంటే మౌనం అర్ధంగీకరం అవుతుంది కదా, మీరు కూడా అలాగ అవుతారు కదా. ఏంటిది? జాతి పరుగు పోతుంది, బయట సమాజం అంతా అని ఉమ్మేస్తుంది. హాస్టల్లో 90% వైసీపీతో ఉంటారని తెలుసు, టీడీపీకి, బీజేపీకి తెలుసు, జనసేనకి తెలుసు. అయినా కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో హాస్టల్ విషయంలో మనమేమి పక్షపాతం చూపించకూడదు. వాళ్ళకి చేయాలన్నది మనం చేస్తామన్నది లోకేష్ గారు యువకాలం పాదయాత్రలో చెప్పారు. చేస్తామన్నది చేయాల్సిందే. వాళ్ళకు ఉండే 2 పండుగలు, ఒకటి ఈస్టర్, 2 క్రిస్మస్. కాబట్టి గుడ్ ఫ్రైడే పూట ఈ పాస్టర్లకు ఒక్కొక్కరికి 35,000 వాళ్ళకి ఉపయోగపడుతుంది అని సానా సతీష్ గారు లాంటి ఆయన హిందువే. సానా సతీష్ గారు, రాజమౌళి గారు అని ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఆయన హిందువే. మాలాంటి వాళ్ళు రిక్వెస్టులు తీసుకుని అలాంటి వాళ్ళు వెళ్ళి ఆ సమయానికి గుడ్ ఫ్రైడే రోజున 35,000 రూపాయలు, దాదాపు 30 కోట్ల రూపాయలు 8,427 మందికి పాస్టర్లకి వేస్తే దాన్ని రాజకీయాల్లో కలిపేస్తారా? ఒక యాక్సిడెంట్ హత్య చేసి ఆ హత్యని మీరు క్రియేట్ చేసేసి అది హత్య కాబట్టి ఈ డబ్బులు వేశారని చెప్పి గవర్నమెంట్ తిడతా ఉంటే రేపు పొద్దున ఏ క్రిస్టియన్ అయినా ఏ పని మీద గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే పట్టించుకుంటారా? ఎంత దారుణంగా పనిచేస్తున్నారో మీ స్వార్థం కోసం. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నా దగ్గర ఇవి ఉన్నాయి, అది హత్యే, దానికి అలా జరిగింది ఎలా జరిగిందని నీలాంటి వాళ్ళు మభ్య పెడతా ఉంటే అమాయకులు నమ్మకపోతే ఏం చేస్తారు? ఆడికి వచ్చిన వాళ్ళు 90% వైసీపీ అభిమానులే. మళ్ళీ ముసుగు మాత్రం క్రిస్టియన్ ముసుగు. లోకేష్ గారిని లేకపోతే భువనేశ్వర్ గారిని సంఘీభావం తెలపడానికి నువ్వు రాబాబు, హర్ష్ కుమార్ గారిని నీకు ఎవరైనా బొట్టు పెట్టి పిలిచారా బాబు? నువ్వు రాకపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు విడుదలయ్యాలి. నేను ఇంకా చాలా దారుణంగా మాట్లాడతానండి. కానీ ఇదిగో సర్లే, కులంలో పెద్దోడు కదా, కులంలో పెద్దోడు గతంలో కొన్ని పోరాటాలు చేస్తున్నాడు. సరే, ఈ పోరాటం కూడా ఏదో రాజకీయ ఉనికి కోసం చేస్తున్నాడు అనుకున్నాం. కానీ మొత్తం జాతిని గవర్నమెంట్ గ్యారంటీ చేస్తున్నాడు, మొత్తం మతాన్ని గవర్నమెంట్ గ్యారంటీ చేస్తున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు బెటర్ కనిపించారు. మీకు జగన్మోహన్ రెడ్డి గారు బెటర్, నిజం. ఎవరో హర్ష్ కుమార్ గారు, మీకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా బెటర్ అండి. నిజంగా మీరు జగన్మోహన్ రెడ్డి ఇదే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఉండుంటే మీరు అసలు ఇంట్లో నుంచి బయట రారు, నోరిప్పరు. ఒకసారి చూడండి, ఇలా ఉండే హర్ష్ కుమార్ గారిని ఇలా మార్చేసిన గొప్ప వీరుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా ఉండేవాడిని ఇలా మార్చేశాడు. అప్పుడు కూడా ఇలాగే బోర్డు మునిగిపోయింది దానికి సీఎం కారణం, బోర్డు మునిగిపోయి చచ్చిపోయింది దానికి సీఎం కారణం అని చెప్పి మొదలెడితే అదేమన్నా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. సరే పోన్లే, సరే ఎస్సీ నాయకుడు కదా, పోన్లే ఇంకోటి ఏదో చేస్తాడు కదా, సర్లే ఇలాంటి గవర్నమెంట్లో ఉన్నప్పుడు మామూలే కదా అనుకోవడానికి ఆయన ఏమి చంద్రబాబు నాయుడు గారు కాదు, అటు జగన్మోహన్ రెడ్డి. 150 రోజులు ఢిల్లీ వారిపోయి దాక్కున్నారు మీరు. ఎవరో హర్ష్ కుమార్ గారు 150 రోజులు ఢిల్లీలో మీరు దాక్కున్నా, 150-70 రోజులు ఢిల్లీలో దాక్కున్నా సర్లే పోన్లే పాపం దాక్కున్నాడు, ఇంకేం చేస్తానని ఊరుకున్నాడా జగన్ రెడ్డి గారు? మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకో 70 రోజులు బొక్కలో పంపించాడు. 70 రోజులు. ఆ 70 రోజుల్లోనే ఇలా ముగ్గుపొట్లోకి వచ్చారు బయటికి మీరు.
అవునా? మర్చిపోయారా? ఒక్కరోజు మిమ్మల్ని ముందస్తు అదుపులో తీసుకుంటే బాబాయ్ ఈ ప్రభుత్వం కన్నా జగన్ గారి ప్రభుత్వం 1000 రెట్లు గొప్ప అనిపించిందా? మరి అనిపించకపోతే ఏం చేస్తుందండి? చక్కగా 70 రోజులు టైం టు టైం టీ, కాఫీ, ఆదివారం మటన్, చికెన్, ఇంకా ఎటకారం చేద్దును. కానీ ఎందుకు లేని ఇంకా గౌరవిస్తున్నాను మీకు. ఆ గౌరవాన్ని ఇప్పుడు కానీ నిలబెట్టుకోండి. ఇప్పుడు కూడా నిలబెట్టకపోతే ఇక మా ప్రతిపక్ష పార్టీ వాళ్ళని ఎలాగ అటాక్ చేస్తామో, నేను అధికార ప్రతినిధిగా ఉన్నాను, నేను మాడతాను. ప్రతి ఒక్కరు అదేంటి రాయేష్ చంద్రబాబు నాయుడు గారి కోసం మాడతాను, టీడీపీ కోసం మాడతానంటే దేటరా? ఆ పార్టీలో అధికార పార్టీ అధికార ప్రతినిధిని నేను. నా జాతికి ఏదైనా సమస్య వస్తే, నా వాళ్ళు ఏమైనా కష్టంలో ఉంటే గవర్నమెంట్తో చెప్పేదో చిన్న చితక పని చేద్దాం అనుకుని ప్రయత్నం చేస్తున్నామండి నేను. నన్ను కూడా కాళ్ళు పెట్టుకుని వెనకలాగెత్తానంటారు. ఎక్కడ ఏదైనా జరిగితే ఆ రాజమాసాన్ని స్పందించాలి. అది జరిగిందని బాధ లేదు, దానికి కారణం ఎవడైనా వాడి మీద కోపం లేదు. ఏదైనా జరిగితే బాగుండు, రాజేష్ని కొంచెం చేయొచ్చు. ఎందుకు రాజేష్ను ఓట్లు అనేమో జగన్కి వేస్తారా? మీరు ఇప్పుడు నన్ను విమర్శించేవాళ్ళు ఓట్లు జగన్కి వేయండి, ఆయన సీఎం చేయండి, ఆయన ఎమ్మెల్యే చేయండి, ఎంపీ చేయండి. మీకు ఏదైనా కష్టం వస్తే రాజమాసాన్ని ప్రశ్నించండి. ఓకే, అందరికన్నా నేనే గొప్ప లీడర్నని మీరు ఆ వంకరని ఒప్పుకుంటున్నారు, సంతోషం.